అందరికీ నమస్కారం. ఈ రోజు మీరు ఈ వీడియోలోని నేర్చుకోవాల్సింది ఏంటి అంటే రెసిస్టర్ కలర్ కోడింగ్ నుంచి టాలరెన్స్ అనేది ఈజీగా ఎలా చేస్తారు అనేది అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఇంకేంటి లేట్ మరి చూసేద్దాం రండి. కలర్ అండ్ వాల్యూ దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ బ్లాక్ కలర్ 0 అనే వాల్యూ, బ్రౌన్ 1, రెడ్ కలర్ వాల్యూ 2, ఆరెంజ్ 3, ఎల్లో కలర్ 4, గ్రీన్ కలర్ 5, బ్లూ కలర్ 6, వైలెట్ కలర్ 7, గ్రే కలర్ 8 అండ్ వైట్ కలర్ 9 అనేది ఇచ్చారు. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ రెసిస్టర్లోని 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ 4 కలర్స్లోని మనకి ఫస్ట్ ఎల్లో కలర్ ఏదైతే ఉందో అది కలర్ని డిఫైన్ చేస్తుంది. సెకండ్ వన్ వాల్యూని, బ్లూ కలర్ అనేది వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఆరెంజ్ కలర్ అనేది మనకి మల్టీప్లేయర్ని డిఫైన్ చేస్తుంది. గోల్డ్ కలర్ ఏదైతే ఉందో అది మనకి టాలరెన్స్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఎల్లో కలర్ వాల్యూ వచ్చేటప్పటికి 4, నెక్స్ట్ బ్లూ కలర్ వచ్చేటప్పటికి 6, ఇక్కడ ఆరెంజ్ కలర్కి వచ్చేటప్పటికి 3 అంటే ఇంటూ 10³ చేయాలి. అప్పుడు మనకి వాల్యూ 4, 6 ఇంటూ 10³ అంటే 46,000 అనేది వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 46. ఇక్కడ వరకు మనకి పార్ట్ 1 అనేది పూర్తయింది. మీకు ఏ పార్ట్ 2 కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా దీని మీద నేను పార్ట్ 2 అయితే నేను చేస్తాను. అండ్ దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కిందన నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందులో వెళ్ళి చూడండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.